సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఓ వాచ్మెన్ దంపతులను హత్య చేశారు. పటాన్చెరు మండలం ఇంద్రేశం మున్సిపల్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మృతులు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం వాసి ధరావత్ మంగమ్మగా గుర్తించారు. సోముల గత 3.5 సంవత్సరాలుగా వెంకటేశ్వరారెడ్డి బిల్డర్ వద్ద పనిచేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పోలీసులు క్యూస్ టీం డాగ్ స్క్వాడ్ సహాయంతో స్థలంలో కీలక ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రామచంద్రాపురం ఏసీపీ శ్రీనివాస్ కుమార్ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. మాకు ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే ఇంద్రేశంలో ఇక్కడ ఒక లేడీ ఒక జెంట్స్ ఎవరైతే వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఇక్కడ వెంకటేశ్వర దగ్గర వాచ్మెన్గా 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. ఇక్కడ ఈ ప్లేస్లో గత 3 నెలల నుంచిగా ఇక్కడ గుర్తు వేసుకొని ఉంటున్నాడని తెలిసింది. వీళ్ళు నేటివ్ ఆఫ్ మహబూబాబాద్. యాక్చువల్గా వీళ్ళు ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. అతని వయసు 45 సంవత్సరాలు. అతని పేరు సోమలా నాయక్. వాళ్ళ భార్య పేరు మంగమ్మ. ఆమె దాదాపు 42-43 వయసు ఉంటుంది. దీనికి పొద్దున వీళ్ళు అంటే చనిపోయి ఉన్నారని చెప్పేసి రక్తమాడలో ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరు చేసినారు ఏంటి దానికోసం అనే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దీన్ని ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం.